हाइड्रा कमिश्नर एवी रंगनाथ ने अंबरपेट में वाक़ बदकम्मा कुंटा का दौरा किया। इस मौके पर उन्होंने हुकाम को हिदायत की कि वो बदकम्मा कुंटा को इसकी साबिक़ा अज़्मत रफ्ता की बहाली के कामों को फौरी तौर पर शुरू किया जाए। इस मौके पर वीकर सेक्शन कॉलोनी के रिहायशी और मुकामी लोग जिन्होंने हाइड्रा कमिश्नर से मुलाकात की, इस मौके पर उन्होंने झील पर कब्जे के मसले पर मुकामी अवाम से गुफ्तगू की। जब मुकामी अफराद ने यह सवाल किया कि आया उनके मकानात मुनहदम कर दिए जाएंगे, तो कमिश्नर ने वाज़ेह किया कि मकानात या रिहायशी इलाकों को नुकसान नहीं पहुंचाया जाएगा। कमिश्नर ने मजीद कहा कि बदकम्मा कुंटे की बहाली का काम 2 महीनों में मुकम्मल कर लिया जाएगा और ये काम मौजूद 5 एकड़ रकबे तक महदूद रहेगा, जिससे रिहायशी इलाकों को कोई नुकसान नहीं पहुंचेगा। हाइड्रा कमिश्नर की यकीन दहानी से वीकर सेक्शन कॉलोनी के मकीनों ने राहत की सांस ली। ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది। ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది। ఈ చెరువు గతంలో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది। అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది। అయితే చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది। ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది। అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు। వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది। మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు। అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది। దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది। దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది, వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా వారు కూడా దీని మీద అడగటం జరిగింది। సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఈ చర్య మొదలవుతుంది। ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం ఈ బుషెస్ అన్నీ కూడా। త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసినటువంటి